ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే మీరు కృష్ణాష్టమి బ్లాగ్ చూసేస్తారు. నార్మల్గా ఇప్పుడు రిషికి 3 years అంటే 2 years కంప్లీట్ అయ్యి 3rd year రన్నింగ్. సో ఈ ఇయర్ కూడా చేద్దాము అని అనుకుంటున్నా. కృష్ణుడిలా కాదు, రాధాలా చేస్తాను. సో ఏమో ఫస్ట్ అయితే రాధాలా చేస్తాను. ఒకవేళ తను అంతా ఓకే అయితే లైట్గా కృష్ణుడిలా కూడా చేద్దాం అని అనుకుంటున్నాను. ఎంతవరకు సపోర్ట్ కోఆపరేట్ చేస్తే తెలియదు. రిషి అయితే తను ఫ్రెష్ అప్ అంతా అయిపోయి రూమ్లో ఉందనమాట. సో జస్ట్ ఇప్పుడు నేను తనకి డ్రెస్సింగ్ చేసి మొత్తం రెడీ చేయాలి. అండ్ ప్రసాదం కూడా చేస్తున్నాను. ఆల్రెడీ పూజ అయిపోయింది, బట్ ప్రసాదం రిషితో పెట్టిద్దామని ఇంకా ప్రసాదం ఇంకా ఎప్పుడు చేస్తున్నాను అనమాట. సో చక్కెర పొంగల్ చేస్తున్నాను ఈరోజు అటుకులతోని. అటుకులు అంటే కృష్ణుడికి ఇష్టం కదా, సో అటుకులతోని చక్కెర పొంగలి చేస్తున్నాను. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. రిషిని చూపిస్తాను. అండ్ రిషికి లంగా జాకెట్ వేసి మంచిగా రాధలా చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు సపోర్ట్ చేస్తా అదే సహకరిస్తుందో తెలీదు. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇంకా రిషిని ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఈ రూమ్లో కూర్చుంది. జ్యువెలరీ అంతా వేద్దామని, డ్రెస్ వేద్దామని అక్కడ పెడితే చూసారు మొత్తం అంతా ఎలా చల్లేసిందో. నన్ను సైడ్కి వెళ్ళిపోమంటుంది. రిషి ఒక్కతే కెమెరాలో కనిపిద్దామని. చూసారా ఎలా తిప్పుతుందో. సో ఈ డ్రెస్ ఏంటంటే ఆల్రెడీ మీరు ముందు వ్లాగ్లో చూశారు, సంక్రాంతికి అలా వేశాను. సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే వేశాను అనమాట. కొంచెం షార్ట్ అవుతూ ఉంది. మళ్ళీ పైన ఇలా ఏమంటారు కొంచెం సైజ్కి ఉంచుకుంటారు కదా, అది కుట్లిప్పితే మళ్ళీ కొంచెం పెద్దగా అవుతుంది. సో ఆల్టరేషన్ చేయాలి మళ్ళీ. ప్రజెంట్ అయితే ఇంకా అలా వేసేసాను. అసలు నాకు కృష్ణాష్టమి అని అసలు గుర్తులేదు, ప్రిపేర్డ్గా లేను అసలు. సో ఇంకా అప్పటికప్పుడు ముందు రోజే సడన్గా గుర్తొచ్చింది, అయ్యో రేపు కృష్ణాష్టమి కదా అని. అస్సలు ప్రిపేర్డ్గా లేను. జస్ట్ ఇంట్లో ఎలా ఉంటే మొత్తం అన్నీ కూడా రాధాలా తయారు చేసేద్దామని ఇంకా ఈరోజు నార్మల్గా రెడీ చేస్తున్నాను. దెన్ ఫస్ట్ రిషికి రెడీ చేసే ముందు మొత్తం అంతా ఫస్ట్ తనకి టమ్మీ ఫుల్ ఉంటే మాట వింటుంది, లేకపోతే ఆకలేసి తట్టుకోలేరు కదా. ఫస్ట్ తినిపించేస్తున్నాను, దెన్ డ్రెస్ వేసి రెడీ చేస్తాను. సో అంత తొందర ఏం లేదు కదా. ఇప్పుడు టెంపుల్కి అది వెళ్ళడానికి కూడా అవ్వదు. సో ఇంట్లోనే అలా సో ఇంకా ఆడుకుంటూ తినిపిస్తూ నేను ఒక 11 కలా రెడీ చేశాను. అంటే శ్రీకాంత్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తిను లేచి ఫ్రెష్ అప్ అంతా చేయించి హెడ్ బాత్ చేయించి అదంతా అయ్యేసరికి ఈ టైం అయింది, 11 అయింది ఇప్పుడు టైము. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా అలా దాంతోనే అలా సరిపోయింది. ఇంకా డైరెక్ట్ లంచే చేసేసాను నేనైతే. రిషికి మాత్రం కర్డ్ రైస్ పెట్టేశాను. అండ్ నేను డైరెక్ట్ ఇంకా లంచే చేశాను. 12:30కి అలా చేశాను అనుకుంటా. సో ఇద్దరం కూడా ఇలా జ్యువెలరీ ఇదంతా కూడా నేను ఏదైనా సరే తొందరగా పడేయను. అంటే మెయిన్ ఎక్కువ తీసుకుంటే మాత్రం తొందరగా అది పడేయను అనమాట, చాలా రోజులవి. అండ్ పైన పింక్ కలర్ సెట్ ఉంది కదా, అది శ్రీకాంత్ గిఫ్ట్ ఇచ్చారు అప్పుడెప్పుడో చాలా డేస్ బ్యాక్, 4 years అవుతుంది అనుకుంటా. సో అవన్నీ. అండ్ ఇక్కడ రిషి చేతిలో పట్టుకుంది కదా, అది సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, సిల్క్ థ్రెడ్ హారం అనమాట. నేనే చేశాను. సో అప్పుడు సిల్క్ థ్రెడ్వి చాలా చేశాను. సో ఇంకా నెక్స్ట్ ప్రసాదంకి రెడీ చేస్తున్నాను. ప్రసాదంకి చాలా సింపుల్గా చేస్తున్నాను, చక్కెర పొంగలి అంటారు కదా. సో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్లోని కొన్ని వాటర్, బెల్లం కొంచెమే, చాలా కొంచెం, చూసారు కదా ఆ క్వాంటిటీ అంతే. కొంచెం బాగా బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ వేసాను. ఇది ఉడికించిన పెసరపప్పు ఆల్రెడీ సైడ్కి ఉడకబెట్టేశాను, అంటే మొత్తం బాయిల్ చేసేసాను అనమాట మెత్తగా. అదేమో ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను కొంచెం ఎందుకు చేశాను, కొంచెం ఎక్కువ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఒక కప్పు వచ్చేలాగా చేశాను. సో ఇంకా ప్రసాదంకి అలా పెట్టి తర్వాత రిషికి తినిపించవచ్చు అనేసి. సో ఇంకా నెక్స్ట్ అటుకులు కడిగి నానబెట్టుకున్నాను ఒక 5 minutes అలా నానబెట్టింది. ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అటుకులు కూడా వేసేసి మొత్తం కొంచెం దగ్గరగా వచ్చే వరకు మరిగించుకోవాలి, అదే కుక్ చేసుకోవాలి. అండ్ రిషి చూసారా బుక్స్ పట్టుకొని ఆడుకుంటూ ఉంది. అండ్ తర్వాత నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి అందులో వేసేయడమే, దగ్గరికి వేసి ఆ క్లిప్పింగ్ మిక్స్ అయింది. సో అంతే, చాలా సింపుల్గా అయిపోయింది ప్రసాదం అయితే. అండ్ ఇది నేను ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టించేస్తున్నాను రిషితోని. సో తనకి ఫస్ట్ రెడీ చేసి దెన్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దేవుడి దగ్గర పెడతాం అనమాట. సో ఇంతే, ప్రసాదం అయితే అయింది. అండ్ రిషి ప్రజెంట్ అయితే ఇలా రెడీ అయింది. నెక్స్ట్ అస్సలు రెడీ చేస్తా అంటే అస్సలు మాట వినట్లేదు. అండ్ దేవుడి దగ్గర అయితే చాలా సింపుల్గా ఇలా చేసేసాను, అంటే మరీ ఎక్కువ చేయలేదు. ఎప్పుడు కృష్ణాష్టమి అంటే ఇంక ఇదే నార్మల్గా పాదాలు అవి వేస్తాను, బట్ ఈసారి
అస్సలు రిషితోని అసలు కుదరలేదనమాట. అసలు మాట వినట్లేదు, ముందులా కాదు కదా. సో ఇంక చూడండి రెడీ అయిపోయింది రిషి అయితే. రెడీ చేసినప్పుడు నేను నిజంగా చెప్పాలంటే మొబైల్ ఇచ్చే రెడీ చేశాను. అండ్ లేకపోతే అస్సలు అంటే అస్సలు ఉండదు, అన్నీ పీకి పడేస్తుంది. కొంతసేపు మొబైల్ ఇచ్చి రెడీ చేసిన తర్వాత తీసేసుకున్నాను. అండ్ బింది ఇస్తే దాంతో ఆడుకుంటూ ఉంది. అండ్ ఇక్కడ ఈ బింది అదంతా కూడా లాస్ట్ ఇయర్వే దాసి ఉంచారనమాట. అండ్ కృష్ణుడికి సంబంధించినవి కూడా కిరీటం అవన్నీ ఉన్నాయి, హ్యాండ్మేడ్వి చేశాను లాస్ట్ ఇయరే. సో అవన్నీ కూడా నేను ఉంచాను. కృష్ణుడిది వేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఈవినింగ్ అలా వేయొచ్చులే అని ఇంకా కోరుకున్నాను అనమాట. కానీ ఈవినింగ్ కూడా వేయలేకపోయాను. సో ఇంకా ఈసారికి మాత్రం రాధా గెటప్ ఒక్కటే వేసుకుంది రిషి. నెక్స్ట్ రెడీ అయిన తర్వాత చూడండి కిందికి వెళ్దామంటే ఆంటీ వాళ్ళకి చూపిద్దామని ఓనర్ ఆంటీ వాళ్ళకి కిందికి వెళ్తూ ఉన్నాము. ఇంక ఫుల్ ఎక్సైట్మెంట్. కొంతసేపు ఒక 5 minutes పాటు బాగా ఉంచుకుంది. తర్వాత వేలు తీసేయమని అది ఇది కొంచెం గొడవ చేసింది. బట్ కిందకు వదిలేస్తే ఆడుకుంటూ బాగా ఉంచుకుంది. కిందికి వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఆ టేబుల్ మీద ఒక్క నిమిషం ఉంది, తర్వాత కిందికి దింపేయమని ఎగురుకుంటూ ఆడింది. ఆ జ్యువెలరీ అంతా అలానే మొత్తం అంతా దాంతోనే ఫుల్గా ఆడుకుంది కింద అయితే. ఇక్కడ నించోబెట్టి పోజ్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు ఫోటోకి. అసలు నేనేం చేశానంటే వీడియో మొత్తం తీసి ఓన్లీ వీడియోనే రికార్డ్ చేశాను. అందులో నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అలా పోస్ట్ చేశాను అనమాట. అస్సలు కుదురుగా ఉండదు. ఈ డ్రెస్లో కూడా ఫుల్గా ఆడేసుకుంది. కింద ఒక 15 minutes వరకు కిందే ఉన్నాము. సో అటు ఇటు తిరిగిపోయి ఆ వేలు ఎగిరిపోతుంటే, అదే చున్నీ ఉంది కదా పైన, అది మొత్తం ఎగిరిపోతుంటే కూడా పట్టించుకోకుండా అటు ఇటు తెగ ఆడేసుకుంది. అండ్ ఇక్కడైతే ఎవరు లేరు మాకు. అక్కడ గౌరీబిందూరులో బాగుండేది అసలు. ఈ కృష్ణాష్టమి చాలా బాగుండేది. అక్కడ గుడిలో టెంపుల్లో అంతా కూడా మొత్తం ఎలా అంటే సాయిబాబా టెంపుల్లోని మొత్తం కాంపిటీషన్. ఇప్పుడు ఈ ఇయర్ 2 years ప్లస్ నుంచి అక్కడ మంచి కాంపిటీషన్స్ అవి ఉంటాయి. సో కాంపిటీషన్ అంటే ఇంకా పిల్లలందరినీ రాధాకృష్ణ గెటప్ వేసుకొని తీసుకొస్తారు, స్టేజ్ మీద నించోబెడతారు, కొన్ని ప్రైజెస్ ఇస్తారు, బాగుంటుంది. అండ్ సాంగ్స్ అవన్నీ బాగుంటుంది. ఈ టైంకి అక్కడ ఉంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ ఎవ్వరూ లేరు అండ్ చాలా లోన్లీగా అనిపించింది. శ్రీకాంత్ కూడా లేరు ఈసారి అయితే. లాస్ట్ టైం శ్రీకాంత్ ఉన్నప్పుడు ఈవినింగ్ రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళి అండ్ టెంపుల్లో అదంతా మీ వ్లాగ్ తీసాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, బాగా అనిపించింది. ఈసారి అప్పుడు ఏంటంటే తీసుకెళ్ళాము, బట్ స్టేజ్ మీద అయితే లేదు తను. ఎందుకంటే 2 years ప్లస్ ఉన్న వాళ్ళే స్టేజ్ మీదకి తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే సరిగ్గా ఉండరు కదా, స్టేజ్ మీద పడిపోతారు, అలా ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఎక్కిస్తారు స్టేజ్ మీదకి. సో ఈసారి అదంతా లేదు, జస్ట్ ఒక హాఫ్ డే మాత్రం ఉంచుకుంది. వేసిన ఒక 2-3 hours అలానే ఉంచుకుంది. తర్వాత అందరికీ వీడియో కాల్స్ చేస్తూ అందరికీ చూపించడం అదంతా చేశాను. సో శ్రీకాంత్ వచ్చే వరకు లంచ్కి వస్తా అని చెప్పారు చూడడానికి, బట్ అంతవరకు ఇంకా ఉంచుకోలేదు. అండ్ 2-2:30 అలా అయిపోద్ది అనేసి ఇంకా తినకు కూడా అన్నీ ఉంచుకోవాలంటే కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా. సో కొంతసేపు ఉంచి తీసేసాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పూజ రూమ్లో కూర్చొని పూజ చేసేస్తూ ఉంది. పూజ అంటే తెలుసు కదా, మీకు అగరబత్తితో ఆడుతుంది. సో కొంతసేపు కూర్చొని ఏదైనా ఉండని అక్కడ అని ఇంకా అక్కడే కూర్చోబెట్టాను. అలా కొంతసేపు ఉంది. మెయిన్ ఇదంతా ఎంగేజ్ చేయడానికి ఏంటి అని అంటే తిన్ని ఒక బిజీగా ఉంచాలి, లేకపోతే వీడియో కాల్స్ చేస్తున్నాను నేను మా మమ్మీ వాళ్ళకి చూపిద్దామని, మా అక్క వాళ్ళకి అస్సలు ఫోన్ చూడదు అస్సలు, రెస్పాన్సే ఉండదు. రోజు వీడియో కాల్ చేస్తారు కదా, తినకు కూడా అలవాటు అయిపోయింది. సో ఇంకా రెస్పాన్స్ ఉండదు అనమాట. అందుకే ఇలాంటివన్నీ ఇచ్చి కొంచెం బిజీగా ఉంచితే అట్లీస్ట్ వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళైనా తిని చూడొచ్చు, లేకపోతే మొబైల్ అది లాగేసుకొని అలా మొత్తం అంతా చేసేస్తుంది అనమాట. అండ్ సరిగ్గా కూడా ఉంచదు, మొత్తం అంతా రెడీ చేశాను కదా అదంతా తీసేస్తుంది. బట్ చాలా వరకు బెటర్ ఈ ఏజ్ పిల్లలతో కంపేర్ చేస్తే. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు అసలు ఎలా ఉంచుకుంది ఏంటి అని. బట్ రిషి అయితే పర్లేదు, బాగానే ఉంచుకుంది. దీనికి ఇవన్నీ ఇంట్రెస్టే కాబట్టి, ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఆర్నమెంట్స్ రెడీ అవ్వడం అంతా ఇంట్రెస్ట్ రిషికి కూడా. బట్ కొంచెం హెవీగా అనిపించింది కదా ఒకటేసారి ఇలా. దీనికి తెలిసి వచ్చిన ఏజ్ కదా ఇది.
సో అన్నీ ఒకటేసారి వేసేసరికి కొంచెం ఒక 2 అవర్స్ తర్వాత తీసేయమని కొంచెం అల్లరి చేసింది. సర్లే తను ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి తీసేసి ఇంకా ఫ్రీగా నార్మల్గా లంగా బ్లౌజ్ ఉంచేసాను అనమాట. సో అది ఈసారి అయితే కృష్ణాష్టమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము రాధలాగా. అండ్ కృష్ణుడిది అయితే ఈవినింగ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వేయలేదు. ఈవినింగ్ చాలా చాలా వర్షం పడింది, చాలా అంటే చాలా, ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు అవ్వలేదు. అండ్ రిషిని పడుకోబడితే ఈవినింగ్ 5 o'clock లేసింది. ఇంకా అప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం తడి తడిగా అలా అనిపించింది. అండ్ అంత ఏంటో ఈసారి ఏదో లోట్లా అనిపించింది కృష్ణాష్టమి. చాలా బాగా చేద్దాం అనుకున్నాను, చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయగలుగుతానేమో అని. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ.